యెహోవా ఎలా సెలవిస్తున్నాడు ఏమని? గర్భములో నిన్ను సృష్టించాడట, గర్భంలో నిన్ను నిర్మించాడట, నీకు సహాయం చేయవాడైన యెహోవా. గర్భంలో నిన్ను సృష్టించింది, నిన్ను నిర్మించింది, నీకు సహాయం చేసింది. ఎందుకంటే 30 కోట్ల మంది నీతో పాటు ప్రవేశించారు తండ్రి నుంచి తల్లిలోనికి. ఆ 30 కోట్ల మందిలో ఒక్కడివైన నువ్వు 29,99,999,999 మందిని దాటుకుని నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నీకున్న క్యాపబిలిటీ ఏంటి? ఆ రోజు నిన్ను ముందుకు నెట్టింది, నిన్ను ముందుకు నడిపించింది, నీకు సహాయం చేసింది యెహోవా. ఆ పరిస్థితులు, ఆ ఎసిడిక్ నేచర్ నుంచి నిన్ను కాపాడి, ఆ ఆమ్ల గుణం కలిగిన ఆ బాడీలో ఉన్నటువంటి ఆ చంపే గుణం నుంచి నిన్ను కాపాడి, ఆ తర్వాత తెల్ల రక్త కణాల నుంచి నిన్ను కాపాడి, ఆ మిగిలిన 20-30 కణాలలో కూడా నిన్ను ముందు ప్రవేశపెట్టిన ఆయన తర్వాత ఏ రోజు ఏ అవయవం రావాలి, గుండె ఏర్పడాలి, కాలేయం ఏర్పడాలి, ఊపిరితిత్తులు ఏర్పడాలి, లోపల అవయవాలు అలా ఉండాలి, అలా పనిచేయాలని ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? అమ్మకి తెలుసా? ఆలోచిస్తే మతిపోతుందండి. ఒక్కొక్క అవయవం గురించి ఆలోచిస్తే మతిపోతుంది.